హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్య వాంటెడ్గా తనూజ కెప్టెన్ అవ్వకూడదు అని ముందు నుండి ప్లాన్ చేసుకునే తనూజని తీసింది అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే తనూజ కూడా చాలా కష్టపడుతుంది, కెప్టెన్సీ అవ్వకుండా అలా ఏడ్చేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేసి చూడండి. ఇంక విషయానికి వస్తే తనూజ ఎందుకు నాకు అంటే ఇన్ని డేస్ కెప్టెన్ అవ్వకపోయినా ఓకే, ఒక మోడరేట్ గా అనిపించింది, కానీ ఈ వారం కెప్టెన్ అనిపించకపోతే ఎందుకు అంత బాధ వేసింది, ఈవెన్ తనూజ కూడా ఎందుకు అంత ఏడ్చింది అంటే దానికి కారణం ఉంది. లాస్ట్ 3 వారాలు లిటరల్ గా అలా కనిపిస్తాయి మీ కళ్ళు ముందే. ఏంటంటే ఆ హ్యాట్ టాస్క్ అయితే ఉంటది కదా, ఒక రౌండ్ చుట్టూ ఉంటది, మధ్యలో ఒక క్యాప్ అయితే ఉంటది, అది వెళ్ళి పట్టుకోవాలి హ్యాట్. ఆ టాస్క్ లో కూడా ఇమాన్యుల్ అండ్ తనూజ లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ ఇమాన్యుల్ అయితే గెలుస్తాడు. తనూజ కూడా చాలా కష్టపడుతుంది, హెల్త్ ప్రాబ్లమ్ లో ఉన్నా కూడా కష్టపడి ఆ టాస్క్ కూడా ఓడిపోయింది. సరేలే, నెక్స్ట్ లాస్ట్ వీక్ టాస్క్ అయితే దివ్య వర్సెస్ తనూజ జరుగుతుంది కదా లాస్ట్ రౌండ్. అది కూడా సపోర్టివ్ టాస్క్. చాలా మంది దివ్యకు సపోర్ట్ చేశారు, అక్కడ తనూజకు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ తన ఇష్టమైన బర్నీ గారు కూడా తనూజను సపోర్ట్ చేయలేదు. చాలా కారణాలు ఉన్నాయిలే, కానీ తనూజ విషయానికి వస్తే అక్కడ కూడా తనూజ కెప్టెన్ అవ్వలేదు, అక్కడ కూడా లాస్ట్ వరకు వెళ్ళింది. సో ఇది కూడా ఈ వారం కూడా వీక్ మొత్తం చూసుకుంటే తనూజ చాలా బాగా ఆడింది, అన్ని టాస్క్లు చాలా బాగా ఆడింది. ఈవెన్ ఇమాన్యుల్తో కలిసి చాలా బాగా ఆడారు. ఆడిన తర్వాత అక్కడ ఉన్నది ఎవరు, ఇమాన్యుల్, రీతు అండ్ తనూజ. అక్కడ దివ్య వచ్చి ముందు ఏం చెప్పింది తెలుసా తనూజకి, నువ్వు రీతు ఉంటే నేను రీతునే తీసేస్తా, నిన్ను తీయను అని చెప్పుద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చిన సినారియో ఏంటి, ఇమాన్యుల్, రీతు, తనూజ ముగ్గురు ఉన్నారు కదా, సో పక్కన రీతునే ఉంది కదా. సో అక్కడ దివ్య ఎవరిని తీయొచ్చు, రీతును తీయొచ్చు ముందు, ఎందుకంటే మాట ఇచ్చింది కాబట్టి. కానీ అక్కడ రీతును తీయకుండా తనూజని తీసింది, అక్కడ మాట దాటేసింది, మాట మార్చేసింది అనమాట. సో అక్కడ కానీ రీతును తీసుంటే ఇచ్చిన మాట నిలబెట్టిపోయాను, లేకుంటే ముందే చెప్పేయాల్సింది తనూజ నేను నీకు సపోర్ట్ చేయను, ఈవెన్ రీతు ఉన్నా ఇమాన్యుల్ ఉన్నా ఓకే, ఇమాన్యుల్ నా సపోర్ట్ ఉంది కాబట్టి నిన్ను మాత్రం నేను సపోర్ట్ చేయను అని ముందే చెప్పేసి ఉంటే తనూజ అక్కడ అంత బాధపడకపోయాను. సో ఇక్కడ తనూజ రీతు ఉన్నప్పుడు నేను రీతున తీస్తానని చెప్పి దివ్య మరీ తనూజని తీయడం చాలా బాధేసింది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్యన దివ్య, భరణి అండ్ తనూజ మధ్య ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది అనమాట. అంటే బయటకైతే మాట్లాడేస్తున్నారు కానీ లోపల చాలా ఆలోచనలతో కుమ్ముకుపోతున్నాయి. ఒకరి వల్ల ఒకరు బ్యాడ్ అయిపోయారని, ఒకరి వల్ల ఒకరు బ్యాడ్ అయిపోయారని. భరణి వల్ల తనూజ ఏమనుకుంటది, భరణి వెళ్ళిపోవడానికి దివ్య కారణం అనుకుంటది, దివ్య ఏమనుకుంటది, భరణి వెళ్ళిపోవడానికి తనూజ కారణం అనుకుంటది. భరణి గారు కూడా వీళ్ళిద్దరికి చెప్పలేని, అడగలేని కొన్ని మాటల వల్ల భరణి గారు కూడా ఇబ్బంది పడుతుంది అనమాట. వీళ్ళు ఆలోచించుకొని వాళ్ళ మధ్యన ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది, ఒకరి మీద ఒకరికి హేట్ అయితే పెరుగుతుంది. ఆ హేట్ దివ్యది ఎక్కడ బయటకు వచ్చిందంటే, దివ్య రాము రాథోడు, రీతు చౌదరి అండ్ బర్నీ గారు అయితే ఉన్నారు, సారీ తనూజ అండ్ బర్నీ గారు అయితే ట్రైన్లో ఉంటారు కదా. ఆ టైంలో రాము రాథోడ్ ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకోవాల్సినప్పుడు మధ్యన మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంది దివ్య. ఏమంటదంటే, నువ్వు ఆలోచించుకో రాము రాథోడ్, నువ్వు నీ కెప్టెన్ చేసింది ఎవరు, బర్నీ గారు కదా, నువ్వు బర్నీ గారిని తీస్తావా లేకపోతే మొన్న లాస్ట్ వీక్ నీకు హెల్ప్ చేసిన తనూజని తీస్తావా అని ఒక మ్యానిపులేషన్ వార్డ్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. అక్కడ రాము రాథోడ్ నీట్ గా ఆలోచించి తనూజకి మాట ఇచ్చాడు కాబట్టి బర్నీని అయితే తీసేశాడు. కానీ అక్కడ తనూజని తీయాలని ఒక మ్యానిపులేట్ చేయడానికి అయితే దివ్య అవార్డు యూజ్ చేసింది. ఏంటంటే నీకు కెప్టెన్ చేసిన బర్నీ గారిని తీస్తావా అంటే, బర్నీ గారిని తీయకు, నీ కెప్టెన్ చేస్తున్నాడు అని మ్యానిపులేషన్ చేయడానికి అయితే అక్కడ దివ్య క్లియర్ కట్ గా కన్నింగ్ గేమ్ అయితే కనిపించింది అనమాట. ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది దివ్య తనూజ కెప్టెన్ అవ్వకూడదని చాలా ఆలోచిస్తూనే తనూజని అయితే డైరెక్ట్ గా తన హ్యాండ్కి రాగానే తీసేసింది. ఎవరు ఎన్ని చెప్పని దివ్యది మాత్రం ఒక కంత్రి గేమ్ లా నాకైతే కనిపించింది. తనూజ విషయంలో అంత గ్రజ్ పెట్టుకోవడం వల్ల తనూజకి ఏమైనా నష్టం జరిగిందంటే ఏమీ నష్టం జరగలేదు. తనూజ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఈవెన్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా తనూజ వైపు టర్న్ అయిపోయారు. పాపం అనిపిస్తుంది ఎవరికైనా. అలా పాపం అనిపించిన తర్వాత తనూజ గ్రాఫ్ జమ్మున్ లెగిసింది, విన్నర్ కూడా చాలా దగ్గరగా వచ్చేసింది. ఈ ఎపిసోడ్ తో తనూజ విన్నర్ కి ఇంకా చాలా దగ్గర అయిపోయింది అనమాట. కెప్టెన్ కాకపోయినా పర్లేదు కానీ విన్నర్ మాత్రం గట్టిగా అయ్యింది. దీనికి మీరు ఓ అన్నా కాదన్నా నా మాట ఇదే, ఎందుకంటే గ్రాఫ్ అయితే చాలా పెరిగింది తనూజకి. ఇది ఇంకా ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కదా, ఇమాన్యుల్ కెప్టెన్ అవుతున్నా లేకపోతే ఇమాన్యుల్ ఏదైనా గేమ్ గెలడం వరకు ఓకే, ఇమాన్యుల్ కెప్టెన్ అవుతుంటే తన ఇంటి డోర్ తన తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది కూడా ఎంత అంటే ఒక అత్యాశ కనిపించింది ఇమాన్యుల్లో. అలాగే సెల్ఫిష్నెస్ కూడా కనిపించింది ఇమాన్యుల్లో నాకు. ఎందుకంటే ఆ కెప్టెన్ అవ్వడానికి ఎందుకు అంత ఆరాటం, నామినేషన్ లోకి వస్తే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు లేదు అని నీకు తెలుస్తుంది కదా, నువ్వు అంత బాగా ఆడి ఆడియన్స్ నీకు ప్రేమ నీకు లభించట్లేదు, నో ఓట్స్ వేయట్లేదు, నువ్వే కావాలని కెప్టెన్సీలోకి వెళ్ళిపోతే నువ్వు తవ్వుకున్నట్టే అవుతుంది. అక్కడ ఇమాన్యుల్ కెప్టెన్ అవుతున్నాడు కానీ విన్నర్ కి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు. హౌస్ నుండి ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరు అలవాటు పడరనమాట ఇమాన్యుల్ కి ఓటు వేయడానికి ఒక్కసారిగా వస్తే. సో ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇది నా స్టేట్మెంట్. అలాగే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.